దేవుళ్ళ విగ్రహాలు మంచి పరిణామం ఆయన చేసేది మంచిదేనా? మీరు సమర్థిస్తారా? ఇప్పుడు నా అనుభవాలు దెబ్బతీశాడు, మంచిదేనా చెప్పండి. నేను చాలా సేపు ఐ వాస్ సైలెంట్, ఐ వాస్ హియరింగ్ టు ఎనీ. సో యు ఆర్ నాట్ సైలెంట్, యు ఆర్ రియాక్టింగ్. మీరు రియాక్ట్ అవుతున్నారు. ఏంటిది? ఎక్కడ తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటిది? యా రాజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. అలెగ్జాండర్ ఆలోచిస్తే మీరు ఒక ఇండియన్ గా కేసు వేశారన్నారు, అది ఓకేనండి, అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. అది నేను అడిగేది ఏంటిదంటే మీరు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అది మీది, కానీ మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తూ ఎవరైతే మత విద్వేషాలకి గురయ్యారో వాళ్ళ మీద ఏమన్నా కేసు వేసారా ఇప్పటిదాకా అడుగుతున్నాను అంతే. సార్ మీకేమంటున్నాను, హ్యావ్ సమ్ పేషెన్స్ సార్, యూ విల్ కమ్ టు నో వెరీ సూన్. మీరు చూడండి, మీరు ఆన్సర్ ఇవ్వట్లేదండి. మీరు కేసు ఆన్సర్ అండి వేసారా కాదు, మీరు చూడండి, తరచూ వస్తూనే ఉంటుంది. చెప్పండి, చూడండి కదండి. మీరు జెసికా పగడాల సిస్టర్ జెసికా పగడాల గారు, మనం వాయిలెన్స్ చేయకూడదు, అందరినీ క్షమించాలి, ఎవరెవరైతే అలా మాట్లాడుతున్నారో ఇప్పుడు దాన్ని మీరు మీడియాలో తీసుకెళ్ళేసి మర్డర్ అయిపోయింది, వాళ్ళని కూడా క్షమించాలి అని అన్నారు అని కొంతమంది. ఎప్పుడు చెప్పలేదు, ఏమన్నాను? మీరు ఒక పని చేయండి సార్, స్టూడియోకి వచ్చి మాట్లాడండి, అక్కడ ఇంట్లో కూర్చొని. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. టూ టైమ్స్ వచ్చాను, ఎందుకు పరిష్కారం కావాలండి. మాస్టర్ వస్తలేరు. ఎస్పెషల్లీ క్రైస్తవులు 1700వ శతాబ్దం నుండి ప్రపంచానికి ప్రేమిస్తూ, ఇంకొకటి కరుణాకర్ బ్రదర్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అది చేశారు అంటున్నారు కదా. బ్రిటిష్ లో 3 రకాలు ఉంటాయి కదండి. బ్రిటిష్ ఎంపైర్ వేరు, ఈస్ట్ ఇండియా కంపెనీ వేరు, బ్రిటిష్ మిషనరీ వేరు కదండి. బ్రిటిష్ మిషనరీతో కొట్లాడింది కూడా బ్రిటిషర్సే కదండి. ఏవే హోమ్స్ కావచ్చు, అనీ బీసెంట్ గారు కావచ్చు, అలెగ్జాండర్ డఫ్ గారు కావచ్చు, ఆర్థర్ కాటన్ గారు కావచ్చు, వీళ్ళందరూ సంక్షేమం వైపు వెళ్ళారు, కానీ వీళ్ళు మతాన్ని ప్రచారం చేయలేదండి. మతాన్ని కించపరిచింది బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది మీరు ప్రజలకు తీసుకెళ్ళండి, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అక్కడ అంటే ఇండివిజువల్ గా గతం గురించి అడుగుతున్న సందర్భాలు మళ్ళీ ఇది డైవర్ట్ అవుతుంది, ఎక్కడికో వెళుతుంది. ఇక్కడ నుంచి ఏం చేద్దాం? అలెగ్జాండర్ గారు గతంలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఒక్క నిమిషం అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం. గతంలో ఆయన వ్యాఖ్యలు చేశారని మీరు వ్యాఖ్యలు చేశారు, ఆయన ఎవరు తెలుసుకుంటూ కూర్చుంటారు చెప్పండి. ఇక్కడ నుంచి మనకి ముందుకు వెళ్ళాలి, పీస్ అండ్ హార్మనీ కావాలనుకున్నప్పుడు మీరు ఒక 1 minute లో క్లారిటీ ఇవ్వండి, బికాస్ ఇక్కడ నేను ఈ పాయింట్ ఇంకా ఆపాలనుకుంటున్నాను. ఇక్కడ బ్రిటిషర్స్ మీద వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు, మంచిది. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే, బ్రిటిష్ గవర్నమెంట్ కి మిషనరీస్ కి సంబంధం లేదని చెప్తున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఈరోజు భారతదేశంలో లక్షలాది ఎకరాల్లో చర్చిలు నిర్మాణం అయ్యాయా? ఈ లక్షలాది, ఇంకా చెప్పాలంటే కోట్లాది ఎకరాలు భారతదేశంలో చర్చిలు ఎలా వచ్చాయండి? బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఎలా జరిగాయి? ఓకే నేను ఈ పాయింట్ కి ఇక్కడ ఆపాలనుకుంటున్నా, బికాస్ ఇది మళ్ళీ ఇంకా వేరే డిస్కషన్ డైవర్ట్ ఉంది. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే కనుక గతాన్ని తవ్వుకోవడం కాదు, ఇక్కడి నుంచి ముందుకు. ఎందుకంటే వాళ్ళు ఆరోపణ చేశారని మీరు, ఇదే నేను ఇందాక కూడా అదే అన్నా, వాళ్ళు అన్నారని మీరు అన్నారని వాళ్ళు, ఇలా రెండు వైపుల నుంచి వెళ్ళిపోతుంటే పీస్ కి ఎలా వెళ్తుంది? ఒక పట్టాలు రెండు కూడా ఇప్పుడు సార్, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చాలా ఉంది మనకి ఎగ్జాంపుల్స్, వద్దు, సొల్యూషన్స్ కావాలి. వేర్ ఇస్ ద సొల్యూషన్స్? ఆయన ఏం మాట్లాడతాడు మళ్ళీ? ఈస్ట్ ఇండియా బ్రిటిషర్స్ వద్దు, వాళ్ళ పనులు వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. మనం ఏం చేద్దాం అది చెప్పండి. మీరు ముందుకు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఓకే, ఇట్స్ బీన్ వెరీ లాంగ్. రాజ్ కూడా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ గారు ఇందా నుంచి సైలెంట్ గా ఉన్నారు. రాజ్ కూడా ఎవిడెన్సెస్ కి సంబంధించి మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. అలెగ్జాండర్ అన్నట్టు సోషల్ మీడియా అందరికీ ఉంటుంది ప్లాట్ఫామ్. కొంతమంది మాట్లాడడం మాత్రం ఫియర్స్నెస్ ఉంటుంది, కాస్త కొంచెం చాలా గట్టిగా వెళ్తూ ఉంటుంది ప్రజల్లోకి. సో ఇక్కడ నుంచి రాజ్ కూడా ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఇది అన్ని ఛానల్స్ ద్వారా కొట్లాడతా. అంటే ఛానల్స్ అంటే అన్ని మార్గాల ద్వారా పోరాటం చేస్తాం. ఓకే, పోరాటం చేస్తారు. సోషల్ మీడియా అనేది ఒక మార్గం మాత్రమే. ఓకే, సోషల్ మీడియా ఒక పార్ట్ మాత్రమే. సో సోషల్ మీడియా వేదికగా మీరు చేస్తున్న ఆ కమెంట్స్ అనేవి
కాస్త ఇబ్బందికర వాతావరణానికి దారి తీస్తున్నాయేమో అని ఏమైనా అనిపిస్తుందా మీకు? తప్పదు హిరేన్ పాండ్యాని ఎవరు చంపారనేది ఇప్పటి వరకు ఎక్కడా బయటకు రాలేదు. సార్ మిగిలిన వాటికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాలని అనట్లేదు. అట్లే కాదు బ్రదర్, మీరు ఏమంటున్నారు? ఎవరు ఇప్పుడు ఈ జోసెఫ్ అనేట ఆయన కానీ లేకపోతే అక్కడ కరుణాకర్ సుగుణ అనేట ఆయన కానీ వాళ్ళేమో చెత్త పొద్దుగాలేస్తే కరుణాకర్ సుగుణ ఏం పెడతాడు, పొద్దుగాలేస్తే చెత్తనే ఉంటది సోషల్ మీడియాలో. కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. కానీ మరి న్యాయం మాట్లాడితే మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎక్కడ రెచ్చగొట్టినాం? ప్రవీణ్ బ్రదర్ హత్య గురించి న్యాయం చేయమని అడుగుతున్నాం తప్ప అంతకుమించి ఏమంటున్నాం? కానీ అక్కడ రైజ్ అవుతున్న పాయింట్ ఆధారాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ హిందూ ముస్లిం కొట్టుకోవాలని ఒక మాట నేను ఎప్పుడైనా అన్నట్టు చూపెట్టండి. ప్రవీణ్ బ్రదర్ మీద ఇట్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది రిటర్న్ గా మీరు వచ్చి ఇవ్వచ్చు కదా కంప్లైంట్ ఇక్కడ. ఎస్, అది అక్కడ చెప్పుకుంటే బ్రదర్, నేను ఫిజికల్ గా లేకున్నా నేను ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఎక్కడెక్కడ కేసులు వేయాలనో వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఐ హావ్ పేషెన్స్. అదే ఆ పాయింట్ కి ఎస్ మీరు అలా అన్న క్రమంలో తప్పకుండా చేస్తున్నాం. నేను పొద్దున్నే కేఏ పాల్ గారితో మాట్లాడినా ఏదేది డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా చేసి వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చాలా మంది పెద్దలతో కూడా మాట్లాడినాం. ఎవరితో మాట్లాడారు? తప్పకుండా ఇక అన్ని పేర్లు ఇప్పుడు ఎందుకు చెప్తాం? ఓకే, కేసులు రిజిస్టర్ అయినాక బయటకు వస్తాయి కదా. ఏ అంశాల మీద కేసులు అండి? ఇది హత్య అనడానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయో అవన్నీ కోర్టులకు వేసేసి ఈ రిపోర్ట్లు పోలీసులు త్వరగా బయట పెట్టాలని మేము అడుగుతున్నాం. మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలి, ఇవన్నీ రిపోర్ట్లు తొందరగా బయట పెట్టాలని అడుగుతున్నాం. ఓకే, ఆధారాలు ఇవ్వబోతున్నారు అయితే? మా దగ్గర ఏది ఉన్నా కోర్టుకి ఇస్తాం. ఎవరో కరుణాకర్ సుగుణ ఎవడో అడుగుతాం. కరుణాకర్ సుగుణకు నాకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము అడుగుతుంది కదా అదే పోలీస్ ఇన్వెస్టిగేషన్. కోర్టుకి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ సబ్మిట్ చేస్తాం. సచిన్ గారు, అలెగ్జాండర్ గారు, ఆడిబుల్ కాదు. యా నౌ ఐ కెన్ హియర్ యు. అలెగ్జాండర్ గారు, యా చెప్పండి. యా, ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో అక్కడ పోలీసులు నిన్నే చెప్పుకొచ్చారు, కాస్త మాకు టైం తీసుకుంటున్నాం, అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్తామని కూడా. కానీ ఈ గ్యాప్లో వస్తున్న ఆధారాలు లేని ఆరోపణలకు సంగతి ఏంటి? ఎందుకంటే ఇది కాస్త ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తుందా, గురి చేయదా అనే చర్చ. అభిప్రాయం చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్స్ అండ్ ఎవ్రీవన్, మనం కోరుకునేది ఏంటంటే ఆల్రెడీ అక్కడ మర్డర్ అయిన విధానం తోటి ఎవరికైనా ఇంకా డిక్లేర్ కాలేదు. అది వినండి, డిక్లేర్ నన్ను చెప్పనండి, మొత్తం ఎందుకంటే మనం డిక్లేర్ చేసినట్టు అవుతుంది. ఎందుకు డిక్లేర్ అవ్వలేదు అని అంటే అది మరణం, ఇంకా అది పోలీసులు ఇంకా డిక్లేర్ చేయలేదు. అక్కడ ఈ రోజు మీ దాకా ఇక్కడికి వచ్చింది గతంలో విషయం మూలంగానే కదండి ఇక్కడికి వచ్చింది. మీరు గతం వద్దంటున్నారు, అన్ని గతాలే కదా. ఇప్పుడు మనం పాస్టర్ గారు మరణం కూడా గతమే కదా. ఎందుకు రిలే అవుతుంది అనే చెప్తున్నాను, నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ హియర్. ది థింగ్ ఈస్, అక్కడ చనిపోయిన విధానం చూస్తే అందరికి డౌట్స్ వస్తున్నాయండి. డౌట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, వ్యక్తపరిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. రాళ్లతో కొట్టారు, రాడ్లతో కొట్టారు, వీప్ మీద, ఛాతి మీద, షోల్డర్ మీద, హెల్మెట్ తీసుంది, ఆ XYZ చాలా రీజన్స్ ఉన్నాయి. అక్కడ కర్రల మీద మరకలు ఉండడం కావచ్చు. ఇవన్నీ తోటి ఇష్టమైన మందికి, చాలా మందికి ఇష్టం వచ్చినట్లు డౌట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ వ్యక్తపరిచే విధానాలలో ఇక్కడ కొట్లాడుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ సమన్వయం పాటిస్తూ రిపోర్ట్ వచ్చేదాకా ఉంటే బాగుంటుంది. మీరు అనుమానం వ్యక్తపరిచారు, లేకపోతే కొంతమంది అనుమానాలు వ్యక్తపరిచారు. ఎప్పుడు ఇటువంటి ఫేస్ రాలేదు. అంటే ఒక డౌట్ఫుల్ కి ఒక జెన్యూన్ డౌట్ఫుల్, అంటే ఒక ఇమేజ్ కంపారిజన్ లోనో లేకపోతే అక్కడ దొరికిన ఆధారాల బేస్ గా మాట్లాడుకున్నారు. వెల్, అందరూ అది యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ అవుతుంది ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఒక 1,00,000 అనుమానాలు లేకపోతే ఒక 1,00,00,000 అనుమానాలు, ఎస్ నాకు ఇది అని చెప్పి అనుమానాలు ఇచ్చేస్తారు అనుకోండి. విల్ యూ థింక్ ఇన్వెస్టిగేషన్ మీద ప్రెషర్, అనవసరంగా ప్రెషర్ పెట్టినట్టు అవుతుందా అవదా? దీనికి సమాధానం మీరు కొంచెం దయచేసి ఓపికతో వినండి. ఎస్, దానికి చాలా పెద్ద ఇంటర్నల్ లింక్ ఎగ్జాంపుల్ తో చెప్తాను నేను. మీరు ఎవరు కూడా పెద్దలు బాధపడకూడదు, పెద్దలు చిన్నలు ఎవరైనా సరే ఆలోచించి మాట్లాడితే సరిపోతుంది. మాట్లాడతాను కానీ మొత్తం అయితే మీకు అర్థమవుతుంది, మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. మధ్యలో మాట్లాడకండి దయచేసి. విషయం ఏంటంటే భారతదేశానికి డచ్ గానీ, హోలాండ్ గానీ, నెదర్లాండ్స్ గానీ, పోలాండ్ గానీ, బ్రిటిష్ గానీ, మోరియన్స్ గానీ, మొఘల్స్ గానీ ఎవరైనా సరే ఇండియాకే వచ్చారండి. ఏ దేశానికి వెళ్ళి ఇంతమంది వెళ్ళి ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఆలోచన విధానం వేరు.
ప్రజలు తొందరగా అట్రాక్ట్ అవుతారు. అదే రకంగా ఈ చిన్న అంశంలో కూడా డిఫరెంట్ ఒపీనియన్ పీపుల్స్ ఉన్నారు. ఇది ఒక మల్టిపుల్ లింగ్విస్టిక్ మల్టిపుల్ రిలీజియస్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి కేవలం ఆగస్టు 15కే భారత్ మాతాకి జయ అంటారే గానీ ఆగస్టు 16th నాడు మళ్ళీ కొట్టుకొని వస్తారు. అది Sir, ఖడ్గంలో పాటలో ఉంది కదా. opinion sharing అనేది ఆ కాన్సెప్టే ఇంకా నడుస్తుంది. వినండి, Alexander గారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెప్పిన ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ ని మీరు టెలికాస్ట్ చేయడం వలన ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తున్నారండి. ఆ ఒపీనియన్ ని కొంతమంది పెద్దలు మన సంఘకర్తలు కావచ్చు, ఎవరైనా సొసైటీస్ కావచ్చు, డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ సొసైటీస్ కావచ్చు, వీళ్ళందరూ పైకి వచ్చేస్తున్నారు. వచ్చేసి దే ఆర్ ప్రూవింగ్ దర్ ఓన్ ఐడెంటిటీ. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మాట్లాడలేదు, ఒక హిందూ మాట్లాడలేదు. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఏమంటున్నానంటే ఇలా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళకి మీరు ఎందుకు స్పందిస్తున్నారు అని నేను ఒక ప్రశ్న వేశాను మొన్న. దానికి స్పందించే అవసరం లేదు కదండి. ఆల్రెడీ మీరు ఒక సంస్థలు ఉన్నాయి, అది దేశ సమగ్రత కోసము, దేశ డెవలప్మెంట్ కోసము, ప్రగతి వైపు వెళ్ళడానికే ప్రయత్నించాలి అని అంటున్నాను. ఇక్కడ డౌట్స్ ఎందుకు వస్తున్నాయంటే డిలే ఇన్ రిపోర్ట్. ఎందుకు డిలే ఇన్ రిపోర్ట్? వేరే కంట్రీస్ లో 2 days లో 3 days లో వచ్చే రిపోర్ట్స్ 20 రోజులు 18 రోజులు 19 రోజులు ఎందుకు అవుతుంది? అదొకటి. ప్లస్ మీకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేయడం ఒకవైపు అయితే, బట్ దానికి సంబంధించి పోలీసులు చెప్పుకొచ్చారు కదండి. నిన్నే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది, మాకు మిగతా రిపోర్ట్లు కూడా రావాలి అనేది వాళ్ళు అంటున్నమాట. కరుణాకర్ సుగ్నాం ఒక్కసారి జోసెఫ్ గారు అలెగ్జాండర్ గారు ఇప్పుడు మనం ఏం